పెద్దలారా మిత్రులారా, ఐపీఎల్ క్రికెట్ క్రీనీడలో ఆ వెలుగుల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఏదైతే ఉన్నదో అవి చీకట్లో మగ్గుతూ ఉన్నాయి. నెల రోజులు జరిగినటువంటి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు చేస్తే 8 వికెట్ల నష్టానికి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ 161 పరుగులు చేసింది 5 వికెట్లకే. ఆ విధంగా ఐపీఎల్ విజేతగా నిలిచింది. సో ఇది పరిస్థితి. సో ఈ విధంగా ఉన్నది. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే క్రికెట్ ఒక్కటే ఎజెండా అంటున్నారు. అందులో ఎంతమందికి ఉపయోగం ఉంటుందో చెప్తాను నేను. సో విజేత బెంగళూరు, విన్నర్స్ బెంగళూరు, రన్నర్స్ గుజరాత్. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వైభవ్ సూర్యవంశీ, రాజస్థాన్ రాయల్స్ 776 పరుగులు, అత్యధిక పరుగులు వ్యక్తిగతంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఉంది. అత్యధిక పరుగులు సూర్యవంశీ 776, అత్యధిక వికెట్లు గుజరాత్ టైటాన్స్ కగిసో రబడా 29 వికెట్లు తీశాడు ఈ టోర్నీ అంతా. అత్యధిక ఫోర్లు సాయి సుదర్శన్ గుజరాత్ 73 ఫోర్లు కొట్టారు. అత్యధిక సిక్స్లు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ 72 సిక్స్లు కొట్టాడు. బెస్ట్ బౌలింగ్ మెహ్సిన్ ఖాన్ లక్నో 5 బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట, బెస్ట్ బౌలింగ్. సో 23 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు. బెస్ట్ ఎకానమీ సునీల్ నరేన్ కలకత్తా నైట్ రైడర్స్ 6.65తోని ఈ టోర్నీలో ముందుకు వచ్చాడు. ఓవర్కి 6.65 పరుగులు ఇచ్చాడు. అత్యధిక స్కోర్లు వ్యక్తిగతంగా కేఎల్ రాహుల్ ఢిల్లీ వర్సెస్ పంజాబ్లో 152 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ చేసిన పంజాబ్ ప్రత్యర్థి జట్టు ఢిల్లీ 265 పరుగులు 4 వికెట్లకి. ఇది అత్యధిక పరుగులు టీంకు సంబంధించి. అత్యల్ప స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యర్థి బెంగళూరు 75కి 10 వికెట్లు పడ్డాయి. అత్యధిక డాట్ బాల్స్ మహమ్మద్ సిరాజ్ 162 గుజరాత్ టైటాన్స్ సంబంధించిన అతను. అత్యధిక క్యాచ్లు ఏదైతే ఉన్నాయో అత్యధిక క్యాచ్లకు సంబంధించి డోనవాన్ ఫెర్రారా రాజస్థాన్ 13 క్యాచ్లు పట్టినాడు. అత్యధిక డిస్మిసల్స్ జోష్ బట్లర్ గుజరాత్ 26 డిస్మిసల్స్ జరిగినాయి, క్యాచ్ డ్రాప్లు. అతిపెద్ద విజయం పరుగులు పరంగా బెంగళూరు గుజరాత్ మీద 92 పరుగులతో గెలిచింది. అతిపెద్ద విజయం వికెట్ల పరంగా బెంగళూరు ప్రత్యర్థి ఢిల్లీ మీద 9 వికెట్ల తేడాతో గెలిచింది. అత్యధిక పరుగులు హర్షదీప్ సింగ్ 68 పరుగులు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్. సో ఇది పరిస్థితి. ఐపీఎల్ రన్నర్స్కి భారీ ప్రైజ్ మనీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో అత్యధిక ఖరీదైన ఐపీఎల్లో ఇదొకటి. 2026 సీజన్కి ప్రైజ్ మనీ ప్రకటించింది. 19వ సీజన్ ప్రైజ్ మనీ 46.5 కోట్లుగా అనౌన్స్మెంట్ చేసింది. సో ఈ మెగా లీగ్లో 10 జట్లు పాల్గొన్నాయి. బెంగళూరు గుజరాత్ ఫైనల్ ఆడిని. సో ఆదివారం జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో మే 31, 2026 మ్యాచ్లో గుజరాత్ మీద బెంగళూరు గెలిచింది. సో ఈ ట్రోఫీతో పాటు బెంగళూరుకి 20 కోట్ల నగదు బహుమతి వస్తుంది. అలాగే రన్నర్స్గా నిలిచినటువంటి గుజరాత్కి చిన్న ట్రోఫీతో పాటు 13 కోట్ల ప్రైజ్ మనీ వస్తుంది. ఇంకోవైపు క్వాలిఫైర్లో 2లో ఓడి 3వ స్థానంలో నిలిచిన రాజస్థాన్కి 7 కోట్లు, ఎలిమినేటర్లో పరాజయం పైన 4వ స్థానం సరి పెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్కి 6.50 కోట్లు, 6.50 కోట్లు. మరోవైపు 5 నుంచి 10 స్థానాలు నిలిచిన జట్లకు ఏమాత్రం ఎలాంటి ప్రైజ్ మనీ దక్కలేదు. అంతేకాకుండా ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు సైతం భారీ ప్రైజ్ మనీని ఎమర్జింగ్ ప్లేయర్ 20 లక్షలు, ఆరెంజ్ క్యాప్కి పర్చువల్ క్యాప్ హోల్డర్స్ అత్యంత తెలివైన ఆటగాడికి ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున ఇచ్చారు. మరోవైపు సూపర్ స్ట్రైకర్ అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లకు కూడా చెరో 10 లక్షలు ఇచ్చారు. ఇది ఓవరాల్గా ఇక్కడ చెప్తే టీమ్స్ ఒక 4 టీమ్స్ 40 నుంచి 50 మంది ప్లేయర్స్, అదేవిధంగా ఒక 20 మంది 60 మందికే పనికొచ్చేది ఐపీఎల్. దీనికి ఎంత ప్రైజ్ మనీ పెడుతున్నారు? 100 కోట్లు కాదు 1000 కోట్లు బిడ్లేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఇలా ఏమైనాయి అంటే ఇట్లాంటి పరిస్థితిలోకి వచ్చినాయి. సో ఇంకా నేను చెప్తాను, ప్రతి సంవత్సరం ఇదే కథ. ఎవరెవరు ఎప్పుడెప్పుడు గెలిచారు, ఇది ఒక జూదం లాగా అయిపోయింది. క్రికెట్ నేను కూడా ఆడినా కానీ మరీ ఒక్క క్రికెట్నే ప్రోత్సహించడం అనేది కాదు. సో ఎవరు ఎప్పుడు గెలిచారో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఐపీఎల్ విజేతలకు సంబంధించి 2008లో స్టార్ట్ అయితే 2008లో రాజస్థాన్ రాయల్స్ ఛాంపియన్లు అయితే రన్నర్స్ సిఎస్కే. దాని తర్వాత 2009లో డెక్కన్ చార్జర్స్ గెలిస్తే రన్నర్స్ ఆర్సీబీ. 2010లో సిఎస్కే గెలిస్తే ముంబై రన్నర్స్. 2011లో కూడా సిఎస్కే గెలిస్తే ఆర్సీబీ రన్నర్స్. 2012లో కలకత్తా నైట్ రైడర్స్ గెలిస్తే సిఎస్కే రన్నర్స్. 2013లో ముంబై ఇండియన్స్ గెలిస్తే సిఎస్కే రన్నర్స్. అంటే ఫస్ట్ సెకండ్ అనమాట. గెలిచిన వాళ్ళు ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు సెకండ్. ఫైనల్స్కి సంబంధించిన అంశాలే చెప్తా ఉన్నాను నేను. 2014లో కేకేఆర్
కలకత్తా నైట్ రైడర్స్ గెలిస్తే పంజాబ్ రన్నర్స్. 2015లో ముంబై ఇండియన్స్ గెలిస్తే సిఎస్కే సెకండ్. సో 2016లో సన్ రైజర్స్ గెలిస్తే ఆర్సీబీ సెకండ్. 2017లో ముంబై ఇండియన్స్ గెలిస్తే పూణే సెకండ్, అప్పుడు పూణే టీం కూడా ఉంది. 2018లో సిఎస్కే గెలిస్తే సన్ రైజర్స్ సెకండ్. 2019లో ముంబై గెలిస్తే సిఎస్కే సెకండ్. 2020లో ముంబై గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్. 2021లో సిఎస్కే గెలిస్తే కేకేఆర్ కలకత్తా నైట్ రైడర్స్ సెకండ్. 2022లో గుజరాత్ గెలిస్తే రాజస్థాన్ సెకండ్. 2023లో సిఎస్కే గెలిస్తే గుజరాత్ సెకండ్. 2024లో కేకేఆర్ గెలిస్తే సన్ రైజర్స్ సెకండ్. 2025లో ఆర్సీబీ గెలిస్తే పంజాబ్ సెకండ్. 2026లో ఆర్సీబీ గెలిస్తే గుజరాత్ సెకండ్. లాస్ట్ 2 ఇయర్స్కి 2025, 2026కి సంబంధించి ఆర్సీబీ 2 ట్రోఫీలు కొట్టింది. లాస్ట్ ఇయర్ పంజాబ్, ఈ సంవత్సరం గుజరాత్ రన్నర్స్గా నిలిచినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎంతమంది ఆడినా అంతో ఎంతో డబ్బులు వస్తున్నాయి వాళ్ళకు కూడా. 10 జట్లు అంటే సుమారుగా ఒక 200 ప్లేయర్స్కి మాత్రమే న్యాయం జరుగుతుంది 150 కోట్ల జనాభాలో. 146 నుంచి 150 కోట్ల జనాభా ఉంది. అందుకోసం పోనీ క్రికెట్ ఏమన్నా వరల్డ్ ఒలింపిక్స్లో ఉందంటే అది లేదు. ఒక 200 మంది కోసమే ఈ క్రికెట్ జరుగుతూ ఉంటుంది. ఇక ఇందులో 100 ల్యాబింగ్లు, 100 ఇదిలు. మళ్ళీ ఈ 200 మంది కూడా అందరూ భారతీయులు అంటే భారతీయులు కాదు. అందులో 200 మందిలో దాదాపు 50 నుంచి 100 మంది విదేశస్తులు. సరే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి స్వదేశీ విదేశాలే కానీ స్వదేశీ కార్యక్రమాలకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. సుమారుగా 100 నుంచి 150 మంది ఇండియన్స్కి ఉపయోగపడేది 150 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నాం మాట వరుసకి. 150 కోట్ల మందికి 150 మందికే కోటేశ్వర్లు అవుతా ఉన్నారు. గేమ్ ఇదిగా ఉన్నది. అసలు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ని మనం ఎంకరేజ్ చేయమంటున్నాం. ఐపీఎల్ నీడలో లేకపోతే క్రికెట్ వెలుగుల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఇలా చీకట్లో మగ్గిపోతూ ఉన్నాయి. వీటిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలి. అనేక రకాల క్రీడా కార్యక్రమాలు ఉన్నాయి. సో క్రికెట్ ఇవాళ ఎజెండా కాదు, అది ఒక ఆట. అన్ని ఆటలలో ఒక 100 రకాల 60 నుంచి 70 నుంచి 80 నుంచి 100 ఆటలలో అదొక ఆట, అదొక గేమ్. అదే తప్పితే అదే కరోనా వ్యాక్సిను, అదే బీసీజీ వ్యాక్సిను, అదే కుక్క కరిస్తే కుక్క కాటుకేసే రేబీస్ వ్యాక్సిను, లేకపోతే అదే డీపీటీ దగ్గు వస్తే డీపీటీ వ్యాక్సిన్ పిల్లలకి 13-14 సంవత్సరాల పిల్లలకి సర్వరోగ నివారణ కాదు కదా. అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ని ఇలా మనం ఎంకరేజ్ చేయమంటున్నాం. ఆ వైపుగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఇలా మన ముందు ఉన్నది. పాఠశాల విద్య నుంచి ఇలా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులని, పీఈటీ పోస్టులు నింపాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ని ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవాళ నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే, జాతీయ క్రీడా విధానాన్ని అమలు చేయాలి. ప్రకటించి వెంటనే అమలు చేయాలి. ముందు పాఠశాల క్రీడలు దసరా మాసాల్లో, పాఠశాల క్రీడల తర్వాత జిల్లా స్థాయి క్రీడలు పెట్టండి. వివిధ అంశాల్లో జిల్లా తర్వాత స్టేట్ తర్వాత నేషనల్. పిల్లలు ఓన్లీ చదివే ఇలా చదువు ఒకటే ఎజెండాగా కెరియర్ లాగా ఉన్నది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కూడా దేశానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు చేసి పెడతాయి. బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబెడతారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా వాళ్ళు ఆ రంగాల్లో నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రంగాల్లో సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు వాళ్ళు వ్యాఖ్యాతలుగా, కామెంటేటర్గా, ఎంపైర్లుగా ఇట్లా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలలో వాళ్ళు ఉపాధిని పొందుతారు. ఒకవైపు ఉపాధి పొందటం, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రపంచ యవనిక మీద ప్రపంచ పటంలో భారతదేశం యొక్క సత్తా దాటేటువంటి కార్యక్రమం ఉంటుంది. అంతే తప్పితే క్రికెట్ ఒకదాన్నే పెట్టేసి ఈ 150 మందికి 150 కోట్ల మంది 1 కోటి మందికి ఒకళ్ళు రిప్రజెంటేటివ్ అని అడుగుతా ఉన్నాను నేను. అందుకోసం ఇలా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు నేను చెప్పింది మొత్తం కలిపితే 2 జట్లు కలిపి ఒక 30 మందికి కూడా పెద్ద 2 జట్లు పర్సనల్ ప్రైజ్లు కలిపితే 30 మందికి ప్రైజ్లు ఇచ్చారు. సో 10 జట్లకు సంబంధించి ఫ్రాంచైజెస్ కొంటున్నారు కాబట్టి స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళు 200 మందికి 10 జట్లు అంటే 10-15 వేసుకొని 150 మంది ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్లు వాళ్ళు వీళ్ళని స్పేర్గా పెట్టుకునే కార్యక్రమం ఏమన్నా అవకాశం ఉంటే పెట్టుకుంటారు. కాబట్టి 200 మ్యాక్సిమం జరుగుతుంది ఐపీఎల్ ద్వారా. వీళ్ళు 200 మందిలో 150 మందికి కూడా ఉపయోగించారు. 150 కోట్ల జనాభాకి 150 అంటే కోటి 1:1 క్రోరా. అసలు ఇది న్యాయమైనటువంటి, ధర్మమైనటువంటి, సమ్మతమైనటువంటి కరెక్టేనా ఈ 1:1 క్రోర్? దేశ ప్రజలకి క్రికెట్ ఒకటే భోజనం పెడుతుందా? ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఓకే అండి, 2 గంటలు 3 గంటలు చూస్తారు. మరి పాఠశాల వేసవి శిక్షణా శిబిరాలు, క్రీడా శిబిరాలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ సంబంధించి పొద్దుపూట 5 నుంచి 11 దాకా ఆడేయచ్చు, సాయంత్రం పూట 4-5 నుంచి నైట్ 10 దాకా ఆడేయచ్చు. శిక్షణా శిబిరాలు ఎటువైపు కొట్టుకుపోతున్నాం మనం? క్రికెట్ తప్ప దేశంలో ఇంకేం గేమ్స్ లేవా? క్రికెట్ తప్ప ప్రపంచంలో ఏ గేమ్స్ లేవా? చాలా దేశాలు ఆడుతున్నాయి కానీ అదొక ఎజెండా ఉద్యమం ఏం లాగలేదు. సో చాలా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మన దేశంలో 29 రాష్ట్రాలు అంటే ఒక రాష్ట్రం అంతా అయినటువంటి దేశాలు కూడా ఇలా ప్రపంచ యవనిక మీద గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్లో వరల్డ్ ఛాంపియన్స్గా అనేక గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్, బంగారం, వెండి, సిల్వర్ మెడల్స్ కొడుతున్నటువంటి పరిస్థితిని, రాగి మెడల్స్ కొడుతున్నటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ వైపుగా దేశాన్ని నడిపించాల్సిన అవసరం అయితే ఉన్నది తప్పితే
ఇట్లా ఒకటే క్రికెట్ వెలుగుల్లో ఈ మిగతా గేమ్స్ని తొక్కేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. దీన్ని అంగీకరించేది లేదు. గేమ్ని క్రికెట్ వన్ ఆఫ్ ద గేమ్, ఉన్నటువంటి గేమ్స్లో అది ఒక వన్ ఆఫ్ ద గేమ్. కొంచెం ఫండ్స్ ఎక్కువ ఉంటే, కొంచెం రిచ్ ఉంటే అది నడుపుకోండి, దాని కాదని అంటలా. సో మళ్ళీ ఇందులో మహిళా క్రికెట్లో అదొక వివక్ష. దానికి 6 జట్లు కూడా ఉన్నాయి. అందులో 6 జట్లు అంటే 70 మంది ఉంటే అందులో సగం మంది విదేశీయులు, 35 మంది. మళ్ళీ అదొక ప్రైజ్ మనీలు, బోడి ప్రైజ్ మనీ అది. సో ఈ క్రికెట్ ఒక్కటే జెండా కాదనేది చెప్పదలుచుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.